లేదు. ఈ దత్తూరు పత్రం ఏంటంటే ఇది కొంచెం డేంజర్, వాసన పీల్చుకోవాలి తప్ప దీన్ని ఏదో చేసేద్దామంటే అవ్వదు. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తూరు. అయితే దత్తూరు పత్రం వడిలిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుంది స్మెల్. ఒక ఆకు చాలు ఇల్లంతా సరిపెట్టేస్తుంది. తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అవుతుంది అనమాట. ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఉండదు. ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతూ 5 10 మందులు మింగుతున్నారో వాళ్ళు రోజుకు ఒక ఇంట్లో పెట్టుకుని, నోట్లో కదండి ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుని పడుకుంటే కొంతకాలానికి మందులు అవసరం ఉండదు. అంత మైండ్ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ని, డిప్రెషన్ని పోగొడుతుంది. అలా ఏదో తలకిని దిండి కింద పెట్టుకోవచ్చు. దత్తూరు పత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తుంది. ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా, ఆస్తమా ఇక విపరీతంగా వచ్చేస్తుంది. ఇన్హేలర్స్ ఇప్పుడు ఇన్హేలర్స్ వచ్చాయి, మరి అప్పుడెక్కడ ఏం లేవు, ఇక తట్టుకొని చచ్చిపోరు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో వితిన్ సెకండ్స్లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా